ఇతర రాష్ట్రాల్లో కన్నా మెరుగ్గా రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ బెంగళూరు వెళ్లి కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం గురించి పరిశీలించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమైంది. బెంగళూరులోని శాంతినగర్ బస్ డిపో నుంచి వివిధ బస్సులు ఎక్కిన మంత్రులు అందులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. కర్ణాటక అధికారులు స్మార్ట్ టికెట్ విధానం గురించి ఏపీ మంత్రుల బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జీరో స్మార్ట్ టికెట్ విధానంపై త్వరలోనే సీఎంకు సమగ్ర నివేదిక ఇస్తామని మంత్రులు తెలిపారు. కర్ణాటక ఆర్టీసీ ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉంది. అవన్నీ బేరీజ్ వేసుకొని ఇక్కడ ఏవైతే మేము స్టడీ చేశామో తప్పకుండా అవన్నీ మా దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక 0% తప్పు కూడా లేకుండా అందరి మహిళలకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బస్సెస్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మహిళలతో మాట్లాడాం. మీకు ఎలా ఉంది అంటే ఒక లేడీ చెప్పారు, నాకు ఇంతకు ముందు 1050 రూపాయలు ప్రతి నెల పాస్కి అయ్యేది. సో నేను ఈరోజు ఒక 1 ఇయర్లో 12,000 రూపీస్ నేను సేవ్ చేసుకోగలుగుతున్నా. ఆ అమౌంట్ కూడా నేను నా పిల్లలకి ఖర్చు పెట్టుకోగలుగుతున్నా. సో అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కూడా, అంటే ఓవరాల్గా మధ్యతరగతి అదేవిధంగా దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే ఒక మంచి స్కీమ్ని ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.